సో మీకు కూడా లీగల్గా నోటీసులు వస్తాయి. మీరు జైలుకి పోయినా అందులో ఆశ్చర్యపడనక్కర్లేదు, ఎందుకంటే అంత స్కామ్ అయితే నడుస్తుంది. ఇలా పచ్చగా ఉండే కమ్యూనిటీ అంతా ఇలా ఎర్రగా మారిపోయింది. దీనికి రీజన్ ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో చాలా స్కామ్స్ అండ్ బెట్టింగ్ యాప్స్ అయితే ఎక్కువైపోయినాయి. సో ఇండియన్ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసినా సరే అవి ఇల్లీగల్గా రన్ అవుతున్నాయి. సో వీటి గురించి మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నడుస్తున్న బిగ్గెస్ట్ స్కామ్ ఏంటో తెలుసా? మీరు ఫోన్పే నుంచి కానీ పేటిఎం నుంచి కానీ డబ్బులు సెండ్ చేస్తే రివార్డ్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక స్కామ్ అయితే నడుస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. సో కొన్ని ఏపీకేస్ అయితే లాంచ్ అవుతున్నాయి అన్నమాట. అవి ప్లే స్టోర్లో ఉండవు, సో ఇంకెక్కడా ఉండవు. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఏపీకేస్. ఈ ఏపీకేస్ పేరుతో చాలా పెద్ద స్కామ్ నడుస్తుంది. సో ఈ స్కామ్ గురించి మీకు ఇన్డెప్త్గా అయితే చెప్తాను. మీరు ఈ స్కామ్ వల్ల పడకుండా ఉండాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే దీని ద్వారా మీరు లీగల్గా కూడా కాన్సిక్వెన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరు జైలుకి పోయినా అందులో ఆశ్చర్యపడనక్కర్లేదు, ఎందుకంటే అంత స్కామ్ అయితే నడుస్తుంది. సో క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రష్ పే, ఎయిర్ బై వాలెట్ అని చెప్పేసి కొన్ని యాప్స్ అయితే పుట్టుకొస్తున్నాయి. ఇవి మనకి ప్లే స్టోర్లో ఉండవు, ఎక్కడ ఉండవు. ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్తో మనకి క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఏపీకేని. సో ఇలా ఏపీకేస్ని డౌన్లోడ్ చేసుకుని ఏం చేయాలంటే అందులో సో మన ఏదైతే బ్యాంక్ అకౌంట్, రియల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ యూపీఐని యాడ్ చేయమంటారు. యాడ్ చేసిన తర్వాత ఇక్కడే ఒక స్కామ్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక రివార్డ్ అని చెప్పేసి ఒక వెర్రి చూపిస్తున్నారు. సో దీనికే చాలామంది టెంప్ట్ అయిపోయి ఏం చేస్తున్నారంటే, సో ఆ స్కామ్ యాప్ ఏదైతే ఉందో ఆ స్కామ్ యాప్లో వీళ్ళ పర్సనల్ బ్యాంక్ అయితే యాడ్ చేసి కేవైసీ చేసుకొని, సో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏదైతే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ నుంచి ఈ ఏపీకేలోకి అమౌంట్ అయితే యాడ్ చేస్తున్నారు. యాడ్ చేసినందుకు వాడు సంథింగ్ రివార్డ్ అయితే ఇస్తున్నాడని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టాడు. ఈ ప్రోగ్రామ్ చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే, సో వేలకి వేలు, లక్షలకి లక్షలు అయితే ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక స్కామ్ నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఈ అప్లికేషన్లో ఏపీకే స్కామ్ యాప్ ఏదైతే ఉందో ఈ స్కామ్ యాప్లోకి మీరు అమౌంట్ యాడ్ చేస్తారు కదా. యాడ్ చేయడానికి వీళ్ళు ఏమడుగుతున్నారో తెలుసా? ఓటీపీస్ అడుగుతున్నారు. అదేంటి, పేమెంట్ చేయడానికి ఓటీపీ ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి ఒక్కరికి కూడా సెన్స్ ఉండదు. పేమెంట్ చేయడానికి ఓటీపీ ఎందుకు? మన ఫోన్పే ఉంది. సో డైరెక్ట్గా అమౌంట్ సెండ్ చేయాలంటే ఏం చేయాలి? అమౌంట్ ఎంటర్ చేసి మన పిన్ ఎంటర్ చేసుకుంటాం. బట్ ఈ పర్టికులర్ స్కామ్ యాప్లో ఎలా? సో మీరు అమౌంట్ యాడ్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా సరే ఓటీపీ అడుగుతున్నాడు. అది కూడా మన పర్సనల్ ఏదైతే ఫోన్పేకి గూగుల్ పేకి మీరు ఇస్తారో సో అదే మొబైల్ నెంబర్కి ఓటీపీ పంపిస్తున్నారు. అది మన వాళ్ళు తెలియక ఎంటర్ చేస్తున్నారు. ఈ గ్యాప్లోనే ఒక స్కామ్ నడుస్తుంది. ఇప్పుడు దాన్ని మీకు ఎక్స్పోజ్ చేస్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఉన్నది ఏంటి? వైట్ మనీ, అంటే మనం సంపాదించుకున్న మనీ. బట్ స్కామర్ దగ్గర ఉన్న మనీ ఏంటి? బ్లాక్ మనీ అనమాట. స్కామ్ చేసిన మనీ, బ్లాక్ మనీ రెండు ఒకటే. ఇప్పుడు ఏం చేస్తారంటే, రివార్డ్ ఇస్తాము, మీరు ఒక 100 రూపాయలు ఇందులోకి యాడ్ చేసుకోండి, మీకు రివార్డ్ ఇస్తాము అంటాడు. మన వైట్ మనీ తీసుకెళ్ళి ఈ ఏపీకేలో ఈ స్కామ్ యాప్లోకి యాడ్ చేస్తాం కదా. యాడ్ చేసినందుకు 3 రూపాయలు 5 రూపాయలు మన మొహాన్ని కొడతాడు. కొట్టిన తర్వాత ఏంటంటే మన వైట్ మనీ అన్నది వాడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు యాడ్ చేసిన 100 ఉంటుంది కదా, ఆ 100 మీకు కావాలి కాబట్టి మీరు విత్డ్రా చేసుకుంటారు. ఇక్కడే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారనమాట. మీరు విత్డ్రా చేసినప్పుడు ఏదైతే 100 రూపాయలు ఉంటాయో ఆ 100 రూపాయలు వైట్ మనీ కావు. వాడు ఏదేదో బ్యాంక్ నుంచి పంపిస్తాడనమాట. వేరే బ్యాంక్ నుంచి స్కామ్ చేసిన అమౌంట్ ఏదైతే బ్లాక్ మనీ ఉందో ఆ స్కామ్ చేసిన అమౌంట్ మీ బ్యాంకుకి పంపిస్తున్నాడు. మీ దగ్గర ఉన్న వైట్ మనీ వాడు తీసుకొని స్కామ్ చేసిన అమౌంట్ మీకు పంపిస్తున్నాడు. సో ఇలా ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ అంతా వైట్ మనీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో దీని ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, మీరు ఫేస్ చేయవలసినవి ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే పర్సనల్ బ్యాంక్ లింక్ చేశారో దానికి ఓటీపీస్ పంపిస్తున్నారో ఖచ్చితంగా మీ బ్యాంక్ని మిస్యూజ్ చేస్తారు స్కామర్స్, వేరే ఫ్రాడ్కి వాడతారు. అదొకటి. రెండోది ఏంటంటే, ఏదైతే వాడు స్కామ్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లోకి పంపించాడో మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఫ్రీ చేస్తారు. ఎందుకు ఫ్రీ చేస్తారు అంటే, వాడు పంపించింది స్కామ్ అమౌంట్, అంటే వేరే వాడి దగ్గర కొట్టేసిందో బ్లాక్ మనీ ఏదో పంపించాడు. బట్ పోలీసు కేసు ఫైల్ చేసిన తర్వాత వాడి దగ్గర ఉన్న మనీ ఎవరికి డిస్ట్రిబ్యూట్ అయిందో చూస్తాడు. అందులో మీ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది. సో మీకు కూడా లీగల్గా నోటీసులు వస్తాయి. సో ఇది తెలియక చాలామంది పిచ్చి వాళ్ళు ఇది ఒక లూట్ కింద లేకపోతే ఇది ఒక ఎర్నింగ్ మెథడ్ కింద యూజ్ చేసి, సో బ్రో డబ్బులు వచ్చాయి నువ్వు చేయని చెప్పేసి నాకు పంపిస్తున్నారు. నేను మొన్న టెలిగ్రామ్లో నాకు తెలియకుండా పెట్టేసా. సో చాలామంది బ్రో ఇది బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతున్నాయని చెప్పేసి అన్నారు. సో అప్పుడు నేను వెరిఫై చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇన్ని డేస్ వెరిఫై చేసి నేను ఇదైతే కనుక్కున్నా.
నా ఓన్గా కనుక్కున్నా, దీని గురించి ఎవ్వరు వీడియో చేయలేదు. ఇంకా పిచ్చోళ్ళలాగా ఇంకా యాప్స్ అయితే యూజ్ చేస్తున్నారు. డోంట్ యూజ్ దట్ అప్లికేషన్స్, దే ఆర్ టోటల్లీ స్కామ్ అండ్ డేంజరస్ ఆల్సో. అర్థమైంది కదా? మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీ చేస్తారు, ఎందుకు? స్కామ్ అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పడింది, ఎలా పడింది అనేది మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే మిమ్మల్ని జైల్లో కూడా వేస్తారు. సో అందుకు మీరు ఆన్లైన్లో ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ కానీ, మనీ ఇన్వాల్వ్మెంట్ కానీ, కేవైసీ డీటెయిల్స్ కానీ ఎక్కడ ఇవ్వకూడదు. అది ట్రస్టెడా కాదా అనేది మీరు గూగుల్లో వెరిఫై చేసుకోండి. చాట్ జీపీటీ ఉంది, చాట్ జీపీటీని అడగండి, ఈ పర్టికులర్ థింగ్ రియలా ఫేక్ అని చెప్పేసి అడగండి, అదన్నా చెప్పుద్ది. లేకపోతే మనం ఉన్నాము, నన్ను అడగండి, నేనన్నా చెప్తాను. అంతేగాని ఎక్కడో కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ, పేమెంట్స్ కానీ చేయకండి. స్ట్రిక్ట్లీ బీ కేర్ఫుల్. సో మీరు ఎక్కడో ఏదో ఛానల్లో చూసి ఇది ఒక లూట్ కింద వాడు చెప్తాడు, వాడికి ఏంటి అమౌంట్ కావాలి, వాడికి రిఫరల్ అమౌంట్ వస్తుంది, ఆ రిఫరల్ అమౌంట్తో వాడు మంచిగా తింటాడు. బట్ ఇక్కడ బొక్కబొరలా పడేది మీరన్నమాట. చాలామంది ఫేస్ చేస్తారు మన సబ్స్క్రైబర్స్ ఇవి. సో అందుకు ఈ స్కామ్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పేసి నేను అర్జెంట్గా వీడియో చేస్తాను. ఎందుకంటే ఒక యాప్ తర్వాత ఒకటి అలా లాంచ్ అయితేనే ఉన్నాయి. ఏదో రివార్డ్స్ అని పేరు చెప్పేసి మన మొహాన్ని కుక్కలకి బిస్కెట్లు వేస్తారు చూడండి, అలా మన మొహాన్ని కొడతారు. బట్ మనకు తెలియకుండా మన డబ్బులు వాళ్ళు దోచుకుంటున్నారు. బీ అవేర్ గైజ్, డోంట్ ఫాల్ ఫర్ దిస్ ఫిల్తీ ట్రిక్స్. అర్థమైంది కదా? సో ఇంకెలాంటి స్కామ్స్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. సో నేను చెమటలు కక్కుంటూ ఈ బ్యాక్గ్రౌండ్ రెడ్ లైట్ పెట్టుకొని ఎందుకు చేస్తున్నానంటే మీరు డేంజర్లో ఉన్నారని మీనింగ్. సో మీకు నాలెడ్జ్ లేకపోతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. పూర్తిగా మీకు మాకు ఆన్లైన్ గురించి తెలియదు బ్రో, ఆన్లైన్ లెర్నింగ్స్ గురించి తెలియదు అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఈ విధంగానే స్క్రిప్ట్ రాసుకొని ఎలా చేయను, సో నాకు ఏదైతే అనిపించిందో అదే మీకు అయితే చెప్తాను. సో దీన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేసి పర్వాలేదు అనుకుంటే నెక్స్ట్ కేసులో మీరే వస్తారు. మీ బ్యాంక్ కూడా ఫ్రీజ్ అయ్యింది, మళ్ళీ మీరు నా దగ్గరికి వస్తారు. బ్రో ఫ్రీజ్ అయింది ఏం చేయాలని నా దగ్గరికి వచ్చారు నా సబ్స్క్రైబర్స్ చాలామంది వచ్చారు. బ్రో ఫ్రీజ్ అయింది అని చెప్పేసి. ఎందుకు ఫ్రీజ్ అవ్వదు? మీరేమో మీ వైట్ మనీని తీసుకెళ్ళి వాడికి ఇస్తారు, వాడు ఇచ్చే చిల్లర కోసం. వాడు వాడి డబ్బులు ఏవైతే స్కామ్ డబ్బులు ఉన్నాయో అవి మీకు ఇస్తున్నాడు. సింపుల్. వాడు అక్కడ సేవ్ అయ్యాడు, మీరు ఎక్కడ బొక్కబారులో పడ్డారు. సింపుల్. సో అందుకు ఎక్కడ కూడా నేను ముందు చెప్పినట్టు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే డిస్క్లోజ్ చేయకండి. బీ కేర్ఫుల్ ఇన్ ఆన్లైన్. అండ్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో వీలైనంత వరకు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వీడియో అనమాట. ఇదొక డేంజర్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్స్ వాడెవడో మేనేజ్ చేస్తాడు. ఎందుకు ఓటీపీ షేర్ చేస్తున్నారు మీరు అక్కడ. సింపుల్. అరే నేను పేమెంట్ చేయడానికి నా బ్యాంక్ ఓటీపీ ఎందుకు, నా ఫోన్పే ఆర్ గూగుల్ పే ఓటీపీస్ ఎందుకు అడుగుతారని చెప్పేసి మీకు చిన్న డౌట్ అన్నా రావాలి. అర్థమైంది కదా? అండ్ ఆన్లైన్లో ఎవరన్నా సరే మీకు మనీ ఎర్న్ చేయడానికి డబ్బులు అడిగారంటే ఖచ్చితంగా ఫేక్. అది 100% ఫేక్ అనమాట. నమ్మకండి, అసలు నమ్మకండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక చాట్ జీపీటీ ఉంది, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, లేకపోతే నన్ను అడగండి, నేనన్నా చెప్తా, వీడియో చేస్తా. ఇంకెలాంటి ఏమన్నా మీకు కొద్దిగా సస్పీషియస్గా కనబడినట్లయితే కనుక సో ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే నాకైతే సెండ్ చేయండి. నేను మళ్ళీ రివ్యూ చేసి అది స్కామా లెజిటా అని చెప్పేసి అయితే చెప్తానన్నమాట. ఓన్లీ మ్యాక్సిమం ఈ ఛానల్ వచ్చేసి ఓన్లీ స్కామ్కి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోసే వస్తాయి. మీరు మోసపోకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.